మనకు పరిచయం చేసుకోవాలి. అందుకే చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళున్న స్థాయికి దిగి కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతాం. దేవుణ్ణి కలుసుకోవడానికి ఒకటే పద్ధతి. భగవంతుడిని చేరుకోవడానికి అనేక మార్గాలు లేవు. అనంతమైన భగవంతుడికి ఎన్ని మార్గాలు ఉంటాయి? అనంతం ఒక్కటే. అనంతమైన భగవంతుడు అని ప్రతి మతం ఘోషిస్తోంది ఈ రోజున. భగవంతుడిని ఒప్పుకుంటున్న ప్రతి మతం. నాస్తిక మతాలని పక్కన పెట్టండి, భగవంతుడిని ఒప్పుకుంటున్న ప్రతి మతం దేవుడు అనంతుడని చెప్తుంది. అనంతం ఒకటే ఉంటుంది. అనంతానికి రోడ్డు కూడా ఒకటే ఉంటుంది. అనంతం అది కూడా. అనంతమైన దేవుడికి చేరుకునే రోడ్డు అనంతమైన దూరం ఉంటుంది. ఆ మార్గం కూడా అనంతంగానే ఉంటుంది. అనంతం ఒకటే కాబట్టి దేవుడు ఒక్కడే, దేవుడిని చేరుకునే మార్గము ఒక్కటే. అనంతమైన దేవుడికి అనంతమైన మార్గాలు ఉండవండి, ఎందుకంటే అనంతం ఒకటే ఉంటుంది. ఈ లాజిక్ మనం తెలుసుకోవాలి. కనుకనే ఒకటే మార్గం. ఏమిటి ఆ మార్గం అంటే, అనంతమైన దేవుడు అవల, ఈ పరిమితమైన మానవుడు యువతల ఉంటే దాటలేడు వీడు అవతలకు. కాబట్టి ఆయనే దాటి యువతలకు రావాలి. అనంతమైన మధ్య దూరాన్ని, అనంతమైన దేవుడికి పరిమితమైన మానవుడికి ఉన్నటువంటి అనంతమైన మధ్య దూరాన్ని అనంతుడే దాటి రావాలి. అందుకనే ఆయన దిగి రావాలి. ఇదొక్కటే మార్గం భగవంతుడిని కలుసుకోవడానికి. ఎందుకని భారతదేశంలో చాలామంది క్రైస్తవులు ఏసే మార్గం, ఏసే మార్గం, ఏసే మార్గం అని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా సంకుచిత స్వభావాలు అనుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా నేరో మైండెడ్ అనుకుంటున్నారా మీరు? కాదు. ఏసే చెప్పుకున్నాడు నేనే మార్గం అని. మేం కల్పించలా, ఆయనే చెప్పుకున్నాడు. భగవంతుడు దిగి వస్తే భగవంతుడి పరిభాష అలాగే ఉంటుంది. భగవంతుడి పరిభాష కర్రెరకుండా పాము చావకుండా ఉండదు. అటు ఇటుగా మాట్లాడు భగవంతుడు. ఆయన సత్యము, దేవుడే సత్యము, సత్యమే దేవుడు. గాంధీ గారి మాట ఇందాకే చెప్పాను మీకు నేను. సత్యము తొనకదు, వెనకదు, అది అటుకి ఇటుకి జరగదు. కర్ర ఎరగకుండా పాము చావకుండా మాట్లాడదు సత్యం. సత్యదేవుడు దిగి వస్తే ఆయన మాట సూటిగా ఉంటుంది. మనకి కావాలి సూటిగా మాట్లాడాలంటే స్ప్రైట్, ఆయనకు అక్కర్లేదు.